హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ వాస్క్యూలర్ హోమియోపతి. ఈ రోజు నేను గాల్ స్టోన్స్ గురించి వివరించడానికి మేము ముందుకొచ్చాను. ఈ గాల్ స్టోన్స్ అనేది ఫ్రీక్వెంట్‌గా మనం ఎన్‌కౌంటర్ చేసే ప్రాబ్లమ్. గాల్ స్టోన్స్ అంటే ఏంటి అనంటే, మన గాల్ బ్లాడర్‌లో కొంతమందికి స్టోన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ గాల్ బ్లాడర్ అనేది మన లివర్ వెనక భాగాన చిన్న సాక్ లాగా ఉంటుంది. చిన్న సంచి మాదిరిగా ఉంటూ ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్‌లో బైల్ అనేది స్టోర్ అవుతుందనమాట. కొంతమందికి ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ లాగా ఫార్మ్ అవుతాయి. ఈ గాల్ బ్లాడర్‌లో, స్టోన్స్‌లో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే, మొట్టమొదటి పొట్టలో విపరీతమైన నొప్పి. పొట్టలో కుడి వైపున విపరీతమైన నొప్పి ఉంటుంది. దాంతో పాటు ఈ నొప్పనేది రైట్ షోల్డర్ బ్లేడ్‌లోకి రేడియేట్ అవుతుంది. రెండవది వాంతులవ్వచ్చు. కొంతమందికి వాంతి అయినట్లుగా సెన్సేషన్ ఉంటుంది. అంటే నాసియా అంటారు. మూడవది పొట్టంతా ఉబ్బినట్లుగా, తిన్నది అరగనట్లుగా, పెద్దగా తేన్పులొస్తూ ఉంటాయి. అండ్ నాలుగవది ఆకలనేది తగ్గిపోవచ్చు. సో, ఈ 4 ప్రధానమైన లక్షణాలనమాట. కొంతమందిలో గాల్ బ్లాడర్‌లో స్టోన్స్‌తో పాటు గాల్ బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ గూడా చేరుతుంది. దీన్ని పోలిసిస్టైటిస్ అంటారు. అయితే ఈ ఇన్ఫెక్షన్ చేరటం వల్ల గాల్ బ్లాడర్ అనేది కొంచెం ఉబ్బినట్లుగా అయ్యి విపరీతమైన నొప్పి, పొట్టలో కుడి వైపున విపరీతమైన నొప్పి, దాంతో పాటు చలి, జ్వరం అండ్ వాంతులవుతాయన్నమాట. అలాగే కొంతమందిలో ఏమవుతుందంటే, ఈ స్టోన్ అనేది బైల్ డక్ట్‌లో ఇరుక్కున్నట్లుగా అయిపోయి, దానివల్ల కామెర్లు గూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, హోమియోపతిలో దేర్ ఆర్ స్పెసిఫిక్ మెడిసిన్స్ విచ్ యాక్ట్ ఆన్ బిలియరీ సిస్టమ్ అండ్ గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ మీద, అలాగే బిలియరీ సిస్టమ్ మీద యాక్ట్ చేసే మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి. దానివల్ల గాల్ స్టోన్స్ అనేవి పూర్తిగా కరిగిపోతాయి. అలాగే గాల్ బ్లాడర్‌లోని ఇన్ఫెక్షన్ గూడా తగ్గిపోతుంది. నేను చాలా చాలా కేసెస్ ఈ గాల్ స్టోన్స్ నేను ట్రీట్ చేస్తున్నాను. అంతేకాదు ద డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్‌మెంట్ అనేది స్టోన్ యొక్క సైజ్‌ని బట్టి, అలాగే నంబర్ ఆఫ్ స్టోన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, డు నాట్ వరీ. విజిట్ మీ అట్ వాస్క్యూలర్ హోమియోపతి ఫర్ యువర్ గాల్ స్టోన్స్.